ఇటువంటి ఇబ్బంది కలగజేయడానికి ఎవరు కూడా ధైర్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా అన్ని మెడికల్ కాలేజెస్, పారామెడికల్ ఇన్స్టిట్యూట్, వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ముందు కూడా రిలే నిరాహార దీక్ష వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్కి రక్షణ లేకపోతే ఎలా వైద్యం అందించాలి? అంటే మన ఇంట్లో మనమే ఉండలేని పరిస్థితి ఉంటే మరి నిన్ననే మన భారతదేశానికి 78వ స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటూ మన ప్రధానమంత్రి వాడు ఎలా అయితే ఒక అమ్మాయిని చేయాలనుకున్నాడో అలా మీరు ఆ అబ్బాయిని కూడా అలానే చేయండి. అప్పుడు కదా ఇంకొకరు ఎవరైనా అమ్మాయిని చూడాలంటే వండుతాడు. అలా చేయకుండా మీరు జైల్లో పెట్టి 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 వాడు ఎప్పటికైనా బయటకు వస్తాడు. ఎన్ని జరగట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి జరిగింది, అదే మెడికల్ స్టూడెంట్ బయటకు వచ్చారు. అలా ఎంతమంది అమ్మాయిలు జరుగుంటారు ఇప్పుడు కాక. అమ్మాయి దిశ తీసుకొచ్చినంత మాత్రం ఎవరికి న్యాయం జరిగిందే? అలా దిశని పాటించుంటే ఇంత జరుగులేదు ఒక అమ్మాయికి. తీసుకోకపోతే మేము మాత్రం నిరాహార దీక్ష చేస్తాం ఖచ్చితంగా. ఆడపిల్లలపై అత్యాచారాలు ఆడపిల్లలపై అత్యాచారాలు ఖండించాలి. దోషులను కట్టించుకో, దోషులను కట్టినా ఆడపిల్లలపై అత్యాచారాలు ఖండించాలి. ఆడపిల్లలపై అత్యాచారాలు ఖండించాలి. దోషులను కట్టినగా శిక్షించాలి. దోషులను కట్టినగా రిలీజియన్ యాత్రకి వెళ్ళింది 17 ఇయర్స్ అమ్మాయిని కూడా రేప్ చేశారు. స్ట్రేంజర్స్ ని నమ్మొద్దు, బయటకు వెళ్ళొద్దు అంటారు. సొంత తండ్రి వాళ్ళ పాపను రేప్ చేశాడు. ఎన్ని రోజులని అమ్మాయిని ఇలా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్స్, క్రిమేషన్ అన్ని త్వరగా పెరిగిపోయాయి. జరిగిన ఇన్వెస్టిగేషన్లో ట్రాన్స్పరెన్సీ ఉందని ఎలా నమ్మాలి? ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు యాటిట్యూడ్నల్ చేంజ్ ఎలా వస్తుంది జనాల్లో? మెడికల్ ప్రొఫెషన్ అనేది 24/7 సర్వీస్. ఉమెన్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేనప్పుడు ఉమెన్ ముందుకు వచ్చి ఎలా చేస్తారు? డాక్టర్స్ అనే కాదు, ప్రతి ఆడవాళ్ళు 2 ఇయర్స్ అయినా, 20 ఇయర్స్ అయినా, 60 ఇయర్స్, 85 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్స్ అయినా ఈ ఇండియాలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ఎవ్రీ ఫీమేల్ ఇన్ ది నేషన్. ఎవరు సైలెంట్గా ఉండద్దు. సైలెంట్గా ఉండడం అనేది ఆప్షన్ కాదు. ముందుకు వచ్చి అందరూ ప్రొటెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.